మన ఆశ్రమంలో మేము రావడం కూడా 10 సంవత్సరాలుగా పైగా అయిపోయింది. సో అప్పటి నుంచి ఈ యొక్క శంకర్ అన్నయ్య గారి యొక్క సర్వీస్ మేము చూస్తూ ఉన్నాం. ఎలా అంచెలంచెలుగా డెవలప్ అవుతూ కూడా చాలా మంచిగా మర్యాదపూర్వకంగా మాట్లాడి, సో వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి సర్వీస్ అందజేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి మతిస్థిమితం లేనటువంటి వాళ్ళకి హాస్పిటల్స్ పైన ఫ్లోర్స్ మేము అన్నీ చూసొచ్చాము. 1 ఇయర్ అయిపోయింది. సో అంత చాలా బాగా ఉంది, సర్వీస్ కూడా చాలా బాగా ఉంది. సో వీళ్ళకి భోజనం కూడా టైం టు టైం పెట్టడము, సో వాళ్ళ డ్రెస్సింగ్ కూడా కేర్ చేయడము. సో 3 డేస్కి ఒకసారి వాళ్ళకి ఆ డ్రెస్సెస్ పారవేసేసి మళ్ళీ కొత్తగా డ్రెస్సెస్ వేయడము, ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చిన వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా ఉంది. అండ్ వచ్చినటువంటి వాళ్ళకి మర్యాదపూర్వకంగా మాట్లాడి, సో 60 మెంబర్స్కి ఇతను జాబ్ పెట్టి వాళ్ళతో సర్వీస్ చేయించడం నాకు చాలా గ్రేట్గా అనిపించింది. సో అంటే అన్నయ్య గారి యొక్క సర్వీస్కి అద్భుతం. అండ్ ఇంకా మంచి సర్వీస్ చేస్తూ ఇలా ఎవ్వరు పట్టించుకున్నటువంటి వీధిలో తిరిగేటటువంటి వాళ్ళకి ఒక ఆశ్రమం కలిగించి, సో వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ వసతులు కలిగించి ఉంచుకోవడం, సో మంచిగా ఉన్నటువంటి వాళ్ళతో సర్వీస్ చేయించడం, ఇది చాలా గొప్ప టాలెంటెడ్. సో మంచి సేవ చేస్తున్నారు. భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నయ్య గారికి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. సో మేము కూడా ఆశీర్వాదం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.